హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు గణేష్ మీద ప్రాంక్ ట్రై చేయమనేసి. ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. వీడియో అయితే ఎలా వస్తుందో చూడాలి. తను గుర్తుపట్టేస్తాడేమో చూడాలి. ఒకసారి ట్రై చేసి చూస్తాను. నా మొబైల్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ ఫోన్ అయితే మా ఆవిడిది. ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఒకసారి తనతో ప్రాంక్ ట్రై చేస్తాను. చూద్దాం తను ఎలా రియాక్షన్ అవుతాడో. రింగ్ అవుతుంది. హలో బాబాయ్. గణేష్, ఆ, ఎక్కడున్నావు? ఏంటి బాబాయ్, బయలుకి ఉన్నాం. ఏం చేస్తున్నారు? ఏం లేదు బాబాయ్, నా డేటా కెలుకుతున్నాం. ఎవరు? పాలు మాయతోటి ఇంకా ఊరికి వెళ్ళలేదు. ఊరికి వెళ్ళలేదు ఇంకా? ఆ, బండి కట్టడానికి వెళ్ళారా? ఆ, ఆ. అయిపోయిందా? అయిపోయింది బాబాయ్, అందుకని బయటకు వచ్చి కూర్చున్నాం. కాదు గణేష్, ఆ, నువ్వు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఫోన్లో కానీ ఎవరినైనా అమ్మాయిలతో మాట్లాడడం చేసావా? లేదు బాబాయ్. మళ్ళీ ఇల్లు నాకు వచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఎవరు? స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ని పంపించారు. వాళ్ళు నా మొబైల్ లాగేసుకుని, గణేష్ అనే కుర్రోడు మీవాడంటే కదా, ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిని ఫాలో అవుతున్నాడంట, ఫోన్లో కూడా మాట్లాడుతున్నాడంట అనేసి లాగేసుకున్నారు ఫోన్. ఈ నెంబరు నాది కాదు, తెలుసు కదా నీకు. నా పిన్ని అలా లేదు బాబాయ్, చిన్నలో మాట్లాడుతుంటారు, నేను మాట్లాడు. ఎటేటి? ఆ చిన్నలో మాట్లాడుతుంటారు, నేను మొదలు కాదు బాబాయ్. మరి ఫోన్ తీసేసుకున్నారు గణేష్. స్టేషన్కి వచ్చి కలవండి అనేసి అంటున్నారు. ఫోన్ లాగేసుకున్నారు నాది. ఆహా. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు అలా మాట్లాడేవనేసి నేను నమ్మలేకపోతున్నాను. నేను ఎందుకు మాట్లాడు బాబాయ్, అలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం తప్ప ఏం చేయను కదా, తెలుసు కదా. కానీ ఫోటో చూపించారు గణేష్ నీది. ఆహా, అదో ఎవరన్నా అలా చేస్తున్నారు బాబాయ్, తెలియదు నాకు మాత్రమే. అయితే మరి మీరు యూట్యూబ్లో కూడా వీడియోలు చేయడానికి వీల్లేదు, ఈ అబ్బాయి నీతోనే తిరుగుతుంటాడు కదా అనేసి ఎవరు ఎవరు పేక్ చేస్తున్నారు బాబా, అందుకు నేను. నాకు వచ్చేసి చాలా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఏదైనా నీకే చెప్తా కదా బాబా, ముందు ఫోన్ మాట్లాడుతుంటే కానీ. అవును, నాకు చెప్తావులే, కానీ వచ్చి సడన్గా ఫోన్ లాగేసుకున్నారు గణేష్. ఆహా. నేను వచ్చేసి తెలుసు కదా, సీరియస్ అయిపోతాను ఫస్టే. తెలుసుదే. ఎవరండి మీరు, ఫోన్ ఎందుకు లాక్కుంటున్నారు నా ఫోను, అసలు మీకు ఏ రైట్స్ ఉన్నాయి అనేసి అంటే, అవునులే. అప్పుడు వీడియోస్ మనకి మొత్తం చూపించారు. ఆహా. ఇదిగో ఇతను చూడండి అనేసి, నువ్వు అమ్మాయితో చాటింగ్ చేసినట్టు మాట్లాడినట్టు అలా మొత్తం చూపించారు. నేను కూడా మొన్న 2 days ఊరెళ్ళావు కదా, నువ్వు వెళ్ళండి. కానీ అక్కడ ఆ అమ్మాయి గురించి వెళ్ళావేమో అనేసి నేను కూడా డౌట్ ఉంది నాకు కూడా నీ మీద. లేదు బాబా, అక్కడ సిగ్నల్ రావు, ఎందుకు ఫోన్ చేస్తున్నా, ఎవరు అమ్మాయి ఉందా కానీ. ఇక్కడ ఉంటే ఫోన్ చేయడానికి అవ్వదు, బాబాయ్ ఉన్నాడు కదా అనేసి అక్కడ వెళ్ళిపోయి ఉంటావేమో అనేసి నేను అనుకున్నాను. లేదు బాబా, అక్కడ పాల్ మైపు ఉన్నాడు, ఎవరు ఫోన్ మాట్లాడదు, అక్కడ ఛార్జర్ కూడా లేదు, నా సెల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది బాబాయ్. కాదు గణేష్, ఏమైనా నిజం ఉంటే చెప్పేసేయి. వాళ్ళకి నిజం చెప్పేస్తే ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ లేకపోతే అవ్వదు కదా, మనం వీడియో చేయలేం కదా. అవునులే. ఇప్పుడు ఎక్కడున్నా బాబా కానీ. నేను ఇంటి నుంచే ఫోన్ మాట్లాడుతున్నాను. అవునా. నిజం చెప్పేసేయి, పర్లేదు, నేను చూసుకుంటాను కదా. నేను నిజం చెప్తాను బాబా, అబద్ధం ఎందుకు చెప్తాను. మరి వీళ్ళు ఎందుకు వచ్చి గణేష్ మరి ఫోన్ లాక్కెళ్ళిపోయారు, చాలా బాధ అనిపిస్తుంది. అవునా. మరి నీ ఫోటో చూపించారు, నువ్వు షాటింగ్ చేసినట్టు చూపించారు, మళ్ళీ నీ నెంబరు చూపించారు. నేను నమ్మబోదును. నీ నెంబరు వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ దిగాం కదా, అవి చూపిస్తున్నారు. ఆహా. ఇంకా నేను షాక్ అయిపోయాను. ఆహా. ఏమనంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి అనేసి తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఎందుకు మాట్లాడుతాను బాబా అలాగా. ఒక పని నిజం చెప్పేసే, లేకపోతే వెళ్ళిపోతాను. మరి ఊరికి కూడా వస్తారేమో, చెప్పలేము. నేను నిజం చెప్తాను బాబా, ఇది ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్తానులే. కాదు, ఎవరన్నా నీ ఫోన్ నుంచి మాట్లాడారా? చిన్న దాదా మాట్లాడుతుంటారు బాబా, అంతేకాని అంతకుమించి నాకేం తెలీదు. అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు. అమ్మాయితో మాట్లాడుతాడు, నా ఫోన్ తీసి అలా అడుగుతాడు. నేను ఎందుకంటే ఇస్తాను కదా, అలాగే ఇస్తుంటాను. ఏంటి కానీ కొంప ముంచావు కదా, ఇప్పుడు వీడియోస్ తీసుకోవడానికి మనకి అవ్వదు, ఏం చేయాలో అవ్వదు. ఇలా అయితే కష్టం కదా గణేష్. అవునులే కానీ. నీకు ముందే చెప్పాను అమ్మాయిల గురించి,
ఏమన్నా అమ్మాయిలు ఉన్నా తెలుసున్నా చెప్పారా, నేను చూసుకుంటాను అనేసి నీకు ముందే చెప్పాను కదా. లేరు బాబాయ్ ఎవరు, ఆయన ఇప్పుడే పెళ్ళెందుకు అన్నావు. అవును బాబా, నేను చెప్పాను కదా, అది ఇప్పుడు ఎవరు లేరు బాబా, ఎందుకు అబద్ధం చెప్తాను నీకు మాత్రం. 20 సంవత్సరాలు పూర్తయింది, ఆ, అయినా సరే నువ్వు కూడా పద్ధతిగా ఎవరి జోలికి పోకుండా ఉంటావు. అవును తెలుసు కదా నా గురించి, నీకు కూడా చెప్పాను కదా మొత్తం నేను. అవునవును. కానీ నేను నా దగ్గర ఒక అమ్మాయి నెంబర్ లేవు బాబా, వాళ్ళు సినిమాల వాళ్ళు మాట్లాడుతుంటారు, ఆ అమ్మాయి నెంబర్ అంతా ఉంటాను నేను, వాళ్ళకి మాట్లాడుకుంటా, ఎందుకు మాట్లాడుతున్నాను. కానీ చాలా బాధ ఇస్తుంది కనసు, నాకు ఇలా జరిగింది కదా. అవునులే, బాధే కదా బాబాయ్. మరి ఎలాగైనా ఇప్పటి నుంచి అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నీ ఆ, నీ మూలంగా నా ఫోన్ పోయింది. ఆ స్టేషన్కి వెళ్తే ఏమంటారో ఏటో. ఉమ్. నువ్వు చెప్పేసేయి, ధైర్యంగా చెప్పేసేయి, ఏం కాదు. ఏమన్నా నిజం దాస్తున్నావేమో అనుకుంటున్నాను నేనైతే. నిజం మీద చేస్తాను బాబా, మరి అయితే మాట్లాడను బాబాయ్. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? ఏం చేద్దాం చెప్పు బాబా నువ్వే. నాకు నీ మీద డౌట్ వేస్తుంది కనీసు. డౌట్ ఏంది బాబాయ్, అవును డౌట్ వేస్తుంది బాబాయ్, నీ ఇష్టం అయితే. అయితే ఆ అమ్మాయిలు కూడా నీ గురించి, ఒక అమ్మాయి గణేష్కి ఇష్టమైందట అనేసి మాట్లాడుకున్నారు. నువ్వేమో దాస్తున్నావేమో అనేసి నాకైతే డౌట్ వేస్తుంది కనీసు. నాకెవరు ఇష్టపడతారు బాబాయ్, తెలుసు కదా. అచ్చా, నీకెందుకు ఇష్టపడరా బాబు? నువ్వు చాలా బుద్ధిమంతుడు కదా. బుద్ధిమంతుడికి ఇష్టపడరు కదా బాబాయ్, తెలుసు కదా నీకు కూడా. ఏటి గణేష్, పోయిన బాధలో నేను ఉంటే నువ్వు కామెంట్ చేస్తున్నావు. కామెడీ లేదు బాబాయ్, నిజంగా చెప్తున్నాను కదా. మరి ఏంటి, మరి ఫోన్ ఎందుకు ఇచ్చావు? ఆడు మాట్లాడేసి నీ ఫోటో పెట్టేసినట్టున్నాడు అయితే. ఆహా, నువ్వు ఆహా అంటున్నావు ఏదో సరదాగానట్టే. సరదాగా లేదు బాబాయ్, నిజంగా మాట్లాడుతున్నాను, ఎందుకు కామెడీ కాదు, నిజంగా మాట్లాడుతున్నాను అనుకుని. కరెక్టే కానీ మాటలు అలాగే వస్తున్నాయి కదా, అందుకోలేను. నాకు చాలా బాధ వేస్తుంది కనసు. ఉహు. కాదు, మరేం చేయరు బాబాయ్. నవ్వుతున్నావేట్రా బాబు? నా ఫోన్ పోయిందిరా అంటే. ఇప్పుడు నవ్వు వచ్చింది బాబాయ్, నువ్వు. అంటే నువ్వు చేస్తున్నావు కదా. లేదు బాబాయ్, ఎందుకు అబద్ధం చెప్తాను, ఏదో జోకు చేసినట్టు నవ్వు వచ్చింది, ఎందుకు నవ్వేది. అంటే నా ఫోన్ పోతే నీకు హ్యాపీగా నవ్వుతున్నావు? లేదు బాబాయ్, ఎందుకు హ్యాపీ, నేను అదే ఆలోచిస్తున్నాను, ఎవరు చేస్తుంటారా ఆ పని అని. ఇప్పుడు ఎవరి ఫోన్లో అలా జరిగితే వాళ్ళే కదా రెస్పాన్స్, అవునా కదా? అవును, అది మాత్రం ఉంది కానీ. కానీ నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది గణేష్? వాళ్ళకి ఎలా ఇస్తావు ఫోన్లు? వాళ్ళు అలాగా మాట్లాడుతూ ఉంటాడు బాబా, ఆడికి మాత్రం ఇస్తుంటాను, అందరికి నాకు తెలుసు కదా, అందరు అలా ఇష్టంలో మాట్లాడుతుంటారు అంతేగాని. చాలా బాధ అనిపించింది గణేష్, చాలా ఇబ్బందులు పడేశావు. ఉహు. అది అంటున్నావు. లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పు నువ్వే. ఏం చేయడం ఏం లేదు, స్టేషన్కి వెళ్తే కేసు బుక్ చేస్తారు నీ మీద. అవునా. ఫోన్ నెంబర్ ఉన్నాయి, ఫొటోస్ అన్నీ ఉన్నాయి, డైరెక్ట్ ఏం లేకుండా కేసు బుక్ చేస్తారు. ఎవరు ఆ ఫోటో మళ్ళీ తెచ్చున్నారు అని. నాకేం తెలుసు, నీకు అందుకే కదా నిజం చెప్పారే బాబు, నేను ఇప్పటికైనా సరే వెళ్ళి బతిమాలేసి ఏదో రిక్వెస్ట్ చేస్తాను అంటున్నాను. నువ్వు వచ్చేసి లేదు లేదు అనేసి ఒకటే మాట ఉంటున్నావు. నువ్వు నిజం ఒప్పుకోవాలి కదా. లేదు బాబా, ఫోటోలు అయితే నేను ఎవరికి పంపలేదు. స్టేషన్కి వెళ్తే కేసు బుక్ చేస్తారు గణేష్, అప్పుడు నేను బాధపడాలా? నేను దగ్గరుండి చేసినట్టు ఉంటుంది. అవును, లేదు కూడా నిజమే కదా, నువ్వు బాధపడతావు కదా. మరి అదే కదా, నీ గురించి అంతా నీకు ఏమనుకుంటున్నావో కానీ నీ గురించి అయితే నేను చాలా కేరింగ్ తీసుకుంటాను, తెలుసు కదా. తెలుసు బాబాయ్, నేను కూడా కదా, అలాగే కదా, ఎందుకు మాట్లాడుతాను, నేను కూడా ఎవరు అమ్మాయి నెంబర్ లేదు బాబాయ్. ఎంత ఇదైనా సరే చూడు, మనము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా మనకి రీచ్ రాకపోయినా సరే అలాగే ఇంకా మన సంతోషమే మనకి. అవును బాబాయ్, ఇంకా మన సంతోషమే, అలా వీడియోలు చేసుకుంటూ పోతుంటే ఇలా జరిగింది మరి. అదే కానీ ఎవరు అలా చేస్తుంటారో నాకు కూడా తెలియట్లేదు, ఇప్పుడే నువ్వు చెప్పే ఇప్పుడు అలా తెలుస్తుంది కానీ నాకైతే ముక్క ఏం కూడా తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను చేయలేదు కానీ ఎవరు చేస్తుంటారేమో అని ఇప్పుడు. కానీ చాలా బాధ వేస్తుంది కానీ ఏడుపు వస్తుంది, ఫోన్ పట్టుకెళ్ళిపోయారు కదా. అవునులే బాబాయ్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, నువ్వే ఇది ఒక సలహా ఇవ్వు. ఏం చెప్తాం బాబాయ్, నువ్వే, నాకు తెలియదు కదా, నీకే తెలుసు కదా, ఏం చెప్తా చెప్పు. ఫోన్ వదిలేద్దామా అయితే, వేరే ఫోన్ కొందామా ఏదో తర్వాత డబ్బులు దొరికిన తర్వాత?
అది నువ్వే చెప్పు బాబు, నాకు ఏం తెలుసు తెలియదు కదా, పెద్దగా ఏం మాట్లాడకుండా నువ్వే చెప్తే ఏదో ఒకటి ఆలోచిస్తాం కానీ. ఏంటి గణేష్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే నాకు కూడా బాబా ఏదో నవ్వు లేదు బాబు, నిజంగా బాబు మాట్లాడతాం కానీ సీరియస్ గా నేను ఎందుకు అబద్ధం చెప్తాను. నేను మాత్రం పాల్మ కూడా ఇక్కడ ఉన్నాడు, కానీ ఎందుకు అబద్ధం చెప్తాను, నిజంగా మాట్లాడుతున్నాను కదా. అవునవును. నేనైతే ఎక్కువ అమ్మాయికి మాట్లాడను బాబాయ్, ఏదో ఎవరు ఆ సిగ్నల్ లేదు ఎవరు ఫోన్ చేసి ఉంటాయేమో కానీ నాకైతే తెలీదు బాబాయ్. నీకు చెప్తాను కదా, ఏదైనా నువ్వు చెప్తావు, ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పుంటావు, అలాంటప్పుడు నీకు ఎలా చెప్పకుండా వెళ్ళాలి బాబాయ్. కానీ చాలా బాధేస్తుంది కనీస, నాకు ఎందుకు అనిపిస్తుంది. ఫోన్ పోయింది కదా, ఫోను ఇవ్వరు బాబా, ఇంకా ఇవ్వరంటే ఇస్తారు కానీ కేసు పెట్టేస్తారు, ఇంకా నీకు అరెస్ట్ చేసేస్తారు. అప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దాని గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు నిజం చెప్పురా బాబు, ఇప్పటికైనా నీకు దండం పెడతాను గణేష్. నేను నిజం చెప్తున్నా బాబా, ఎవరికి ఫోటోలు అయితే పంపలేదు. ఫోన్ మాట్లాడావా? ఫోన్ మాట్లాడావా? ఫోన్ మాట్లాడదు బాబాయ్, నేను ఎవరికి మాట్లాడుతున్నా, నీకు తెలిసేదాకా వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అంతే మాట్లాడుతుంది, ఇంకా మించి ఎవరికి మాట్లాడను బాబాయ్. అమ్మాయిలకి ఎవరికి ఫోన్ మాట్లాడలేదు, అమ్మాయిల నెంబర్ నీ దగ్గర లేదు, అంతే కదా? ఓన్లీ ఆ పద్దు వద్దని మాత్రం ఫోన్ చేస్తుంటాను, అంతగానే మాట్లాడతాను అంతే. పద్దు వద్దని ఎవర్రా? అదే గుంది పక్కన ఉంటుంది కదా. ఓహో, పద్మ వద్దనకైతే మాట్లాడుతుంటాను, ఏదో ఒక ఆదివారం పూట, అంతే కానీ ఒక్కరోజు, అది కూడా డైలీ కాదులే కానీ. ఏమేమి మాట్లాడతారు? అలాగే మధ్య బాగా యూట్యూబ్ ఫేమస్ అయిపోయి ఉంటుంది, అంతే. నేను అంతే మంచి మాట్లాడను, అలాగే అవును వదిన అలాగే చేయాలి కదా అప్పుడు అంటాను, అంతే కానీ. ఓకే గణేష్, ఏమి లేదు బాబాయ్, నిజంగానే. కావాలంటే నా సిల్లు కూడా చూడు కదా, వచ్చి ఏ అమ్మాయి నెంబర్ ఉన్నాయి లేదు కానీ. ఓకే ఓకే ఓకే, చెక్ చేస్తాను. కాదు కానీ నీకు ప్రాంక్ అంటే తెలుసా? ప్రాంక్ అంటే ప్రాంక్ అంటే అదే ప్రాంక్ చేస్తారా? అదే ప్రాంక్ చేస్తుంటారు, అదా అలాగవా? అలాగేరా, నమ్మేసావా? నువ్వు అలా సీరియస్ చెప్తుంటే నమ్మకుంటే బాబాయ్. కాదులే, నేను జస్ట్ అది వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవరో నిన్ను ఫాలో అవుతుంటారు కదా, గణేష్ మీద ప్రాంక్ చేయమని ఒక కామెంట్ వచ్చింది, నువ్వు చూసావా? అంటే ఇంగ్లీష్ అంత రాదు బాబా, తెలుగు అయితే చదువుతాం కానీ. ఇంగ్లీష్ లో కామెంట్ వచ్చింది రా గణేష్. ఇంగ్లీష్ అయితే అర్థం రాదు కదా బాబా, అందుకని నేను గణేష్ మీద ఒక ప్రాంక్ చేయండి బాగుంటది అనేసి అంటే అతను కామెంట్ మేరకు నేను ఈ వీడియో చేశాను. అవునా? నిజం బాబు, నేను నీకు ముందే కూడా చెప్తాను కదా. నమ్మేసి ఉండేవా? నిజంగా చెప్తాను, నమ్మకపోతే సీరియస్ మాట్లాడుతుండే కదా, అందుకనే. అవునా? కాదు, ఇంకో విషయం, ఫోన్లో ఎవరికైతే వాళ్ళకి ఇవ్వకూడదురా, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటది, అందుకని అది చెప్దామనేసి చేశాను. అలాంటి రిస్కులు వస్తాయి, దాంతో పాటు మొబైల్ హ్యాకింగ్ అవుతాయి, డబ్బులు కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా పోతాయి, తెలుసు కదా నీకు. సో ఫోన్ అయితే జాగ్రత్తగా ఉంచుకో, వీలైనంత వరకు ఎవరికి ఇవ్వకుండా ఉండడానికి చూడు. ప్రాంక్ చేశాను. సరే, ఈ వీడియో అప్లోడ్ చేద్దామా యూట్యూబ్లో? కాదు, నువ్వు చేద్దామంటే చేద్దాం, వద్దంటే వద్దు. సరే, అప్లోడ్ చేసి చూద్దాం. ఇంకా ఏమంటారు, కామెంట్స్ ఎలా వస్తాయో, రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం, సరేనా? ఓకే, అయితే మన సబ్స్క్రైబర్స్కి అందరికి హాయ్ చెప్పు, అయితే ఫోన్లోనైనా సరే. ఏమని చెప్తావు? హాయ్ అండి అంటున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాధపడుతుండే నువ్వు వీడియో బాబాలో చెప్పింది సడన్ గా. అవునా? నువ్వు సడన్ గా చెప్పావు కాబట్టి చాలా చాలా బాధపడుతుండే నిజంగా.
నాకు తెలియదు బాబాయ్ ఎలాగని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే గణేష్కి అయితే ప్రాంక్ చేశాను, సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యింది, అతనైతే నమ్మేశాడు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతే కదా గణేష్? అంతే బాబాయ్. బాయ్ జై బాయ్. బాయ్.